ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలో ఎల్నినో పరిస్థితులు వేగంగా పుంజుకున్నాయి. దీంతో దేశంలో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వేడి, కరువు, మరికొన్ని చోట్ల భారీ వర్షపాతం, ఇతర అసాధారణ వాతావరణ పోకడలు నెలకొంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది. ఇది సెప్టెంబర్ సూపర్ ఎల్నినోగా రూపాంతరం చెందే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ప్రభావం ఇప్పటికే కనిపించింది. దేశవ్యాప్తంగా 40% మేర వానలు తగ్గాయి. ఈ తరుణంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మత్స్యశాఖ రాష్ట్ర కమిషనర్ రామశంకర్ నాయక్తో మా ప్రతినిధి ఓబిలేషు ముఖాముఖి. పెరిగిన మేత ఖర్చులు, మందగించిన ఎగుమతులు, చుట్టుముట్టుతున్న వ్యాధులు రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తున్నాయి. ఎల్నినో ప్రభావం రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్వా రైతులు ఇలాంటి చర్యలు చేపట్టాలి, ఇలాంటి యజమాని విధానాలు పాటించాలనే విషయాలని మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ అడిగి తెలుసుకుందాం. 1993-94 ఆ ప్రాంతంలో ఇదే WSSV వైరస్ అనేటువంటి వైరస్ వలన మన రైతులు చాలా ఆక్వాకల్చర్ రైతులు దెబ్బతిన్నారు. 2009-10 నుంచి ఈ అమెరికా వెరైటీ అయినటువంటి వనామీ రొయ్య ఎప్పుడైతే సాగులోకి తీసుకొచ్చారో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కల్చర్ చేసుకున్నారు. తల్లి రొయ్యల వలన సంక్రమించిన విబ్రియో కానీ, EHP కానీ, WSSV వైరస్ ఏవైతే ఉన్నాయో అది వాతావరణంలో ఫస్ట్ సాచురేట్ అయి తల్లి రొయ్యల నుంచి పిల్లల రొయ్యల ద్వారా సాయిలు, వాటరు, వాతావరణం ఈ 3 చోట్ల కూడా ఈరోజు సాచురేట్ అయింది. మనకు 108 డ్రైన్స్, క్రీక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో పైనున్నటువంటి రైతులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పకుండా డ్రైన్లో వాటర్ వదిలేయడము, ఆ ప్రభావంతో ఏమవుతుందంటే కింద ఉన్న రైతులు కూడా అదే వాటర్ను తోడుకోవడం వలన కొంత ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయింది. రైతులు ఖచ్చితంగా వాటర్ ట్రీట్ చేసి ఎటువంటి ప్యాథోజన్ లోడ్ లేనటువంటి వాటర్ను మరి కల్చర్లో ఉపయోగించాలి. సీడ్ నాణ్యత కూడా PCR టెస్ట్ చెక్ చేసుకొని PL9 స్టేజ్లో మరి హ్యాచరీ నుంచి సీడ్ తీసుకొస్తారు. మరి టెస్ట్ చేసి తెచ్చినటువంటి ఆ సీడ్ను కనీసం వెంటనే గ్రోత్ పాండ్లో వేయకుండా నర్సరీ పాండ్ మేనేజ్మెంట్ అనేది చిన్నది పెట్టుకొని సర్క్యులర్ ట్యాంక్ కొనుక్కోండి. బయోసెక్యూరిటీతో ఒక 30 రోజులు, 25 నుంచి 30 రోజుల పాటు బయోసెక్యూర్ అట్మాస్ఫియర్లో బయోఫ్లాక్ కానీ నర్సరీ పాండ్లో ఉంచుకుంటే ఏమవుతుందంటే ఈ విబ్రియో కానీ, EHP కానీ స్పోర్స్ ఏదైనా ఉంటే ఈజీగా నోటీస్ అవుతుంది. సీడ్ కానీ కల్చర్లో కానీ ఈ పద్ధతి పాటిస్తే తప్పకుండా బయటపడవచ్చు. రొయ్యలకు ఎలాంటి వ్యాధులు సంక్రమించే అవకాశం, ఆ వ్యాధులను తట్టుకోవడానికి రైతులు ఎలాంటి విధానాలు అనుసరిస్తే బాగుంటుందని మీరు చెప్తారు సార్? ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ అనేటువంటిది వాతావరణంలో సడన్గా వేడి కానీ, వాతావరణంలో సడన్ మార్పులు రావడం వలన మరి మానవులే కాదు ఏ జీవి అయినా కానీ ఎల్నినో వలన కొంత ప్రాబ్లం వస్తుంది. ఏ సమస్య వచ్చినా దాన్ని అధిగమించడానికి దానికి అదే అవకాశంగా తీసుకొని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించవలసిన అవసరం ఉంది. రైతులకి క్షేత్రస్థాయిలో అవగాహన పెంచడానికి ఎల్నినో ఎఫెక్ట్ నుంచి అధిగమించి మరి ఏ విధంగా పంట నష్టం లేకుండా సాగుబడి చేయాలనే విధానం మీద ఒక బ్రోచరు, పాంప్లెట్స్ వేసి 2150 చిన్న సబ్ క్లస్టర్స్ ఉన్నాయి అక్వాకల్చర్వి. అక్కడ రైతులని అవగాహన పెంచే దిశగా మరి క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశించడం జరిగింది. మండల స్థాయిలో అక్కడక్కడ మీటింగ్లు పెడుతున్నారు. ఇది ఉధృతంగా అన్ని క్లస్టర్లోనూ రైతులతోటి గ్రామ స్థాయిలో ఈ అవగాహన పెంచమని చెప్పి ఏర్పాటు చేస్తున్నాము. ఈ వర్షాకాలం పోయి ఎండాకాలంపై మళ్ళా వర్షాకాలం స్టార్ట్ అయ్యేంత వరకు దీని ప్రభావం తీవ్రత అనేటువంటిది రైతుల మీకు అందరి మీద ఉంటుంది. కాబట్టి దీని మీద అవగాహన పెంచి వాటర్ శుద్ధి చేసుకోవడం కానీ, సీడ్ సెలెక్షన్ చేసే దాంట్లో కానీ, పంటను కల్చర్ చేసే విధానంలో టెంపరేచర్స్ అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కానీ తప్పకుండా రైతులకు అవగాహన పెంచుతాము. కంపెనీలు ఒకటే కాదు, రైతులు కూడా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లాగా ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో ముడి సరుకులు కొనుగోలు చేసి మరి చేప రైతులు మరి వాళ్ళకు 20 మంది కానీ, 100 మంది కానీ, 100 ఎకరాలు కానీ ఈ విధంగా వాళ్ళ ఫీడ్ వాళ్ళే
పెల్లెట్ ఫీడ్ తయారు చేసుకుంటే చేపల రైతులు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడకుండా నియంత్రణ చేసుకునేదానికి అవకాశం ఉంది. వాతావరణంలో వచ్చేటువంటి సడన్ మార్పులకు ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకుంటామో అది జాగ్రత్త తీసుకుంటే కొంతవరకు మనం దీని నుంచి అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది తయారు చేసి క్షేత్రస్థాయిలో మత్స్యకార సిబ్బంది ద్వారా మరి వీరికి అవగాహన పెంచుతున్నాం. మత్స్యకార నరేష్ తో ఈటీవీ న్యూస్.